ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ జయంతి ఉత్సవ కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషకరం. మరి రాజ్యాంగ నిర్మాత, దేశానికి గర్వకారణం, ప్రపంచ మేధావి అయిన మన అంబేద్కర్ గారి జయంతిని పండగలాగా నిర్వహించుకోవడం సంతోషకరం. అయినప్పటికీ ఈ యొక్క జయంతిని పూర్తి దినంగా కనుక జరుపుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇలా పండగలా జరుపుకొని సాయంత్రం కల్లా మర్చిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక స్ఫూర్తిగా అంబేద్కర్ ఒక స్ఫూర్తిగా కనుక తీసుకొని జీవించినట్లయితే మన దేశం చక్కగా మానవీయ విలువలతోటి అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. మరి అంబేద్కర్ జయంతి నాడు విద్యాలయాలకు సెలవులను ప్రకటిస్తున్నారు ప్రభుత్వం. అలా సెలవులను ప్రకటించడం వల్ల కేవలం ఇది సెలవు దినంగానే విద్యార్థులంతా పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాళ్ళు బయట ఒట్టిగా తిరుగుతున్నారు. అదే పాఠశాల కనుక వర్కింగ్ డేగా ఉన్నట్లయితే పాఠశాలలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు కనుక నిర్వహించినట్లయితే ప్రతి విద్యార్థి గెలవాలి అనే ఉద్దేశంతో అయినా కనీసం లైబ్రరీకి వెళ్ళి విషయ సంబంధిత జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా అంబేద్కర్ జయంతిని వర్కింగ్ డేగా జరపాలనేసి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. మరి అంబేద్కర్ గారు కేవలం కులవాదో మతవాదో కాదు, ఆయన కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరికీ సమాన హోదా కల్పించాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేయడం జరిగింది. పేదరికంలో పుట్టి ఎన్నో అవమానాలను, చిత్కారాలను ఎదుర్కొన్నప్పటికీ తన బాల్యంలో విద్యా వ్యవస్థలో తను చదువుకోవడానికి వెళ్తే ఎన్నో చిత్కారాలను అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఒక్కవోని దీక్షతోటి, తను పట్టుదలతోటి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి స్వదేశీ విద్యాభ్యాసం పూర్తి కాగానే విదేశీ పయనం చేసి అక్కడ కొలంబియా యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీలలో 18 డిగ్రీలను పూర్తి చేసి న్యాయవాద శాస్త్రంలో ప్రావీణ్యుడై తిరిగి భారతదేశానికి రావడం జరిగింది. మరి అంతటి ప్రజ్ఞాశాలిని మనం గుర్తించాలి. గుర్తించి కేవలం ఇలా ఒక ప్రోగ్రామ్కే అంకితం చేయకుండా వారిని ఆదర్శపరచుకునే ప్రతి యువకుడు కూడా తాను విద్యాభ్యాసాన్ని చక్కగా పూర్తి చేసినట్లయితే జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. విద్య అనేది ఉద్యోగానికి కులమానం కాదు, అది జ్ఞాన సముపార్జన కోసం ఉద్దేశింపబడింది. అందుకే అంబేద్కర్ గారు ఏ ఉద్యోగంలోనో ఏ రాజకీయ పదవిలోనో అంకితమైపోకుండా తాను ఆ పదవులకి తృణప్రాయంగా రాజీనామా చేసేసి తనకున్న జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాలి, సమాజం కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన నడుం బిగించారు. అందుకే ప్రపంచంలో ఆయన చదివినన్ని గ్రంథాలు ఏ ఒక్కరు కూడా చదవలేదు. అందుకే ప్రపంచ మేధావిగా ఆయన కీర్తించబడ్డాడు. మరి స్వాతంత్రోద్యమ కాలంలో ఎందరో అరెస్టులు చేయకపోవడం జరిగింది. కానీ అంబేద్కర్ గారిని మాత్రం అరెస్ట్ చేయడం ఏ బ్రిటిష్ అధికారి వల్ల కాలేదు. ఎందుకంటే ఆయన బ్రిటన్లోని యూనివర్సిటీలో చదవడానికి కారణం అన్నమాట. అంత గొప్ప మేధావి కాబట్టి ఆయన అందరూ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా గుర్తించడం జరుగుతుంది. మరి ఈయన కేవలం సమాజంలో ఉన్న ఒక వర్గానికే కాకుండా స్త్రీ పురుష సమానత్వం కోసం, సమాన హక్కుల కోసం ఎన్నో బిల్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టి రాజ్యాంగ తీర్మాన సభలో అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ఆయన హిందూ కోడ్ బిల్లుకు సమాధానం తెలపడం అనేది జరిగింది. ఈ బిల్లు వల్ల స్త్రీలకు సమాన హక్కులతో పాటు సమాన హక్కులు లభించాలి అని ఆయన పోరాటం చేయడం అనేది జరిగింది. ఆయన ఆనాడు పోరాటం చేశారు కాబట్టి ఈరోజు స్త్రీలు తమ స్వేచ్ఛగా స్వతంత్రంగా సమాజంలో తిరగగలుగుతున్నారు. స్త్రీలకు కూడా సమాన హక్కు ఇచ్చారు కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో, రాజకీయ రంగాలలో, శాస్త్ర వైజ్ఞానిక రంగాలలో కూడా ముందడుగు వేస్తున్నారు. పురుషులతో పాటు వాళ్ళు కూడా సమాన హోదాని అనుభవిస్తున్నారు. మరి ఇంతటి సమాన హోదాని కలిగిన స్త్రీలందరూ కూడా అంబేద్కర్ గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటారు. అంతేకాకుండా రాజకీయంగా చూసినట్లయితే తాను 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వడం అనేది జరిగింది. అలా ఓటు హక్కుని స్త్రీలకు కల్పించిన గొప్ప మహానుభావుడు మన అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలకైతే స్త్రీలకు ఓటు హక్కు లభించలేదు. తద్వారా వాళ్ళు కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగ హక్కులను చదువుకొని వాళ్ళు కూడా పోరాటం చేసి మా స్త్రీలకు కూడా మా దేశంలో
చేసి అంబేద్కర్ని ఒక కులానికి కట్టివేయకుండా, ఒక మతానికి కట్టివేయకుండా ఆయన యొక్క విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పంచుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని ఉన్నతమైన పదవులు ఉద్యోగాలు చేపట్టి వారి యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఒకప్పుడు అంటరానితనంతో ఊరిలో నడవాలంటేనే చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. మరి అలాంటి విపత్కర పరిస్థితుల నుండి ఈరోజు మనం ఊరి నడిబొట్టులు దర్జాగా హుందాగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే అందుకు కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మనమంతా కూడా అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడంలో మనం ముందుకు వెళ్ళడమే ఆయనకు మనం తీర్చుకునే రుణం అనేది మనం భావించాలి. కాబట్టి ప్రతి ఒక్కరం అంబేద్కర్ ఆశయాలను సాధించడం కోసం ముందుండాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.